తెలుగు ఇండస్ట్రీలోకి ఎస్ఎంఎస్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన మలయాళ బ్యూటీ రెజీనా కాసాండ్రా. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్తో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. సందీప్ కిషన్తో జోడీ కట్టింది రెజీనా. ఇప్పటికే రొటీన్ లవ్ స్టోరీ, రారా కృష్ణయ్య చిత్రాలతో సందడి చేసింది. గత సంవత్సరం నారా రోహిత్తో శంకర, జో అచ్యుతానంద చిత్రాల్లో నటించింది. తెలుగులోనే కాకుండా తమిళ ఇండస్ట్రీలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఈ అమ్మడి జీవితంలో కూడా కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయట. మలయాళ నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల విషయమై సామాజిక మాధ్యమాలు, మీడియాలో భారీ ఎత్తున చర్చ జరుగుతున్న సమయంలో ఒక్కో హీరోయిన్ తమ జీవితంలో జరిగిన లైంగిక వేధింపుల గురించి ప్రస్తావిస్తున్నారు. ఇప్పటికే శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి తనను లైంగికంగా వేధించిన విషయం బయటపెట్టింది. తాజాగా రెజీనా కసాండ్రా 7 ఏళ్ల క్రితం ఒక తమిళ చిత్రంలో ఛాన్స్ ఇస్తామని ఫోన్ చేసి చెప్పారట. సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ ఇస్తాం కానీ పడక సుఖం అందించాలని పరోక్షంగా చెప్పాడట. దాంతో రెజీనా వెంటనే ఫోన్ పెట్టేసిందట. ఈ విషయాన్ని తన మనసులోనే దాచుకుని కుమిలిపోతుండేదానని, తాజాగా భావన విషయంలో జరిగిన అన్యాయంపై ఆమె చేస్తున్న పోరాటం స్ఫూర్తిగా తీసుకుని తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి చెప్పాలనిపించిందని రెజీనా అంటుంది. ఇక బాలీవుడ్లో కూడా కంగనా రనౌత్ ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు ప్రస్తావించింది. తాను సినిమాల్లోకి రాకముందు సినిమా ఛాన్సులు ఇప్పిస్తామని చాలామంది తనతో పడక సుఖం అనుభవించారని బాహాటంగానే చెబుతుంది కంగనా.